యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా అధినాయక శ్రీమాన్ వారు ధర్మోద్ధారి అయి తెలియజేయ పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం. సూక్ష్మంగా మేము చెప్పినట్టు నడుచుకోండి. దేశ అధ్యక్షుల వారి నుంచి ఫ్యాక్స్ ఇప్పించుకోండి. గవర్నర్ల చేత కమిటీలు వేయించుకొని కూర్చుని చెప్పుకొని వినండి. పాటల్లోకి వెళ్ళండి. గంటన్నరలో 10-15 ఏళ్ళు ఏంటో చూసుకునే క్రమంలో ఎవరేమవుతాము ఏంటన్నది ఏదో ఆందోళన చెందక్కర్లేదు. భవిష్యత్తు ఏదో ఊహించుకోకూడదు. మనం ఇలా ఇప్పుడు బలంగా ఉన్నాం, ఈ బలం కొద్దీ ఏదో చేసేయాలనుకోకూడదు. సూక్ష్మంగా మాటతో పట్టుకుంటే మీకే తెలుస్తుంది. మాట పట్టు వస్తుంది. ఉన్న పళంగా మనుషులు ఎవ్వరూ కూడా మనుషులు కాదు, ఇంకా మనసుగా మాట రూపంలో మారిపోవాలి. మనసు కూడా కాదు. వాక్ విశ్వరూపాన్ని పట్టుకుని చెప్పుకోవాలి, వినాలి. మీకు మీరే ఇంకా తప్పు చేయనివ్వకూడదు, అలా మారిపోవాలి. ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది అన్నమాట. నన్ను అందరూ ఏకకాలంలో పట్టుకోవడం అంటే ఇంకేదో ఒక కారణం ఉంది. ఇంకా నేను ఇక్కడే ఉన్నాను, ఇంకా లెటర్ ఇవ్వలేదు, ఏదో ఈమెయిల్ రిజిస్టర్ పోస్ట్ పంపించాను, ఇంకా చేరలేదు. బ్రహ్మరహస్యాలు కాదు కదా, ఓపెన్గానే ఉన్నాను కదా నేను. బ్రహ్మరహస్యమేమో ఓపెన్ అయిపోయింది, మాయేమో గగనం చేసేసుకుంటున్నారు పెంచుకుని. వాళ్ళు ఎవరో ఇద్దరు బైక్ మీద వచ్చి అంగంతకులు ఒకసారి ఒక బీజేపీ కార్యకర్తను ఎవరినో చంపేశారు. అతనికి బీజేపీ తెలుగుదేశం టీఆర్ఎస్ వాళ్ళతో త్రీట్ ఉందంటున్నాడు. ఏదో రాజకీయాలంటే ఏదో గగనం అయిపోవాలి, విపరీతాలు ఉండాలి, డబ్బులు కొద్దీ సంపాదించేయాలి, పేరుకు సుఖాలు కొద్దీ బతికేయాలి. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఎలాగైనా ఆడవాళ్ళని వేధించడం, మగవాళ్ళని వేధించడం, భయపెట్టడం. 11 గంటలకు పళ్ళు తోముకుంటాం మేము ఇలాగ బతుకుతాం బద్ధకంగాను. మేము సుఖంగా బతకడం అంటే అలాగ మాకు తెలుసు బతకడం అని వాళ్ళ ఒకసారి ఆలోచించండి. మాట లేకపోతే ఎవరో బతకలేరు, అసలు లోకమే లేదు. అది కోట్లు సంపాదించిన, ఇంకోటి ఉపయోగించుకుని కోట్లు సంపాదించిన, లక్షలు సంపాదించిన, ఎంత కష్టపడిపోయినా, తక్కువగా బతికినా, కనీసం బతికినా మాట ఉండాలి. నోట్ చేసుకోండి. ఏ మాట ఉండాలి? అందుకో సూర్యుడిని సూర్య చంద్రాది గ్రహస్థితులు నడిపిన ఆ మాటని కాలస్వరూపంగా కేంద్ర బిందుగా పట్టుకోవాలి. నేను అందుకే వచ్చాను మిమ్మల్ని కాపాడడానికి. నన్ను పడగొట్టేసి మీరు ఇంకా పడిపోతున్నారు. ఇంకా మనుషుల కొద్దీ చెలగాటం, మనుషుల కొద్దీ తమాషా మానేసేయండి. ఇంకా మనుషుల కొద్దీ ఎవరో కాపాడలేరు. మీరు కూడా ఎప్పుడు ఎవరినైనా మీరే చంపుతున్నారంటే మాయ మిమ్మల్ని రెచ్చగొట్టాలని పనులు చేయిస్తుంది. మీ విచక్షణ బుద్ధి పనిచేయకుండా చేసేసి ఎవరినో బానిసం చేసేసాం, ఆయన ఎవరిని తగ్గించేసాం, వీడిని ఎవరినో అవమానించేసాం, నేనే అవమానించాను, నువ్వే అవమానించుకున్నావు, నువ్వు మనిషివే, నేను మనిషినే, ఇలాంటి పిచ్చి నుంచి బయటికి రండి. అది మాయ వల్ల ప్రవర్తిస్తున్నారు అనకాపల్లి నుంచి. ఇంక ఇలా చెప్పేస్తే, ఇలా ఇప్పేస్తే దగ్గర వదిలేసేయండి. అప్పటికప్పుడు ఇలాగ స్కూటర్లు వేసుకుని వెళ్తున్నటువంటి కానిస్టేబుల్ దగ్గర నుంచి అప్పటికప్పుడు మీరు హుషారుగా ఉన్నట్టు, కరెక్ట్గా ఉన్నట్టు చూపించేసుకుంటే సరిపోదు. మీరు మొత్తం అందరూ అధినాయక పిల్లలుగా ప్రకటించుకోకుండా మీరు పోలీసుల్లో ఉన్నా, న్యాయ వ్యవస్థలో ఉన్నా, రాజకీయ నాయకుల్లో ఉన్నా, సినిమా యాక్టర్లుగా ఉన్నా, పెద్ద బిజినెస్ మ్యాన్లుగా ఉన్నా, ప్రత్యేక విమానాలు ఉన్నా, ఎవరికైనా వర్తిస్తుంది ఒకటే. చిన్నోళ్ళు వేరు, పెద్దోళ్ళు వేరు. వాళ్ళు ఎవరో మారరు, వీళ్ళు ఎవరో మారుతారు. వాళ్ళు ఎవరో మంచోళ్ళు, ఎవరు చెడ్డోళ్ళు, వాళ్ళు ఎవరు వేపనోళ్ళు. హోమాలు చేయటం వల్ల, యజ్ఞాలు చేయటం వల్ల, అన్నదానాలు చేయటం వల్ల నడుస్తుంది, ధ్యానాలు చేయడం వల్ల నడుస్తుంది అని వాళ్ళకి ఆలోచించి చెప్పండి. ఆ పట్టాభిరామ వాళ్ళకి, రామ్ గారికి, వాళ్ళకి నన్ను పట్టుకోకుండా పాములు పాలు తాగో, మేము నిమ్మకాయలు సృష్టించగలం, మేము ఏదో చేయగలం అని చెప్పుకుంటున్న వాళ్ళందరూ నన్ను పట్టుకోకుండా, నా గురించి మీ కాలాన్నే శాసించడం ఏంటని సాక్షుల ప్రకారం పట్టుకోకుండా మీకు అసలు అర్థం పరమార్థం ఇది తెలియదు. సైంటిఫిక్గా, ఆధ్యాత్మికంగా అన్ని రకాలుగా నా ప్రకారం ఉంది. నేను కూడా మనిషిని కాదు, నన్ను మనిషిగా చూసి కొలితే అలాగే ఉంటుంది. నేను మళ్ళీ ఇక్కడ ఆశల రామకృష్ణకి ఇంకా లెటర్ ఇవ్వలేదు, ఇంక ఇలా చెప్పలేదు, అలా చెప్పలేదు అని కూర్చునేది కాదు ఇది. అలా మీరు అలా ప్రవర్తించి ఏదో రెచ్చిపోయి మోసాలు చేస్తున్నట్టుగా మీ మనసులో మాటలు సాటి మనుషులకే హాని చేసే దేన స్థితిలో, దరిద్ర స్థితిలో ఉన్నారని మీ మీద ఆధారపడే దరిద్ర సినిమా యాక్టర్లు, దరిద్ర రాజకీయ నాయకులు అందరూ దరిద్రులు అని తెలుసుకోండి. మనుషులే దరిద్రులు అయిపోయారు మీ వల్ల. ఎంత దరిద్రులు అయిపోయారు? అప్పుడు కూడా కరోనా వస్తుందో ఏమొస్తుందో తెలియదు. మురళీకృష్ణ లాంటి వాళ్ళు, ధర్మేంద్ర లాంటి వాళ్ళు, ఇంకా ఎవరెవరు ఉన్నారు అందరూ కూడా అప్రమత్తం అవ్వండి. ఇంక మీడియాలో కొద్ది మేము ఇలాగే ఉంటాం, అలాగే ఉంటాను, ఎవరు రెచ్చగొడుతున్నారు? అదే పొరపాటు. మనుషులుగా మనలేరు. మనుషులు మీరు చచ్చిపోయారు ఆల్రెడీ. నా వల్ల నా పైకి ఎండిపోతున్న నేనే నా దుంపే మమ్మల్ని పట్టుకుని ఉంది. ఇంకా అది కూడా తెంచేసుకోవడానికి లేదు. ఇంకా అదే బలపడాలా? దానికి మరణం ఉండదు. అది ఆకాశం అయిపోయి, సూర్యుడు అయిపోయి ఉంది, పైకి లేచిపోయి ఉంది. అది
అందుకే నేను ఈ క్షణం చంద్రశేఖరరావు ప్రత్యేక బస్సు వేసుకున్న దగ్గరికి ఎలా రావాలో ఆలోచన చేయండి, అందరినీ మార్చండి. నాసు నీళ్లు ఉన్న క్యాన్ నాకు తీసుకొచ్చి ఇలా చేయటం, ఇలా చిన్న పనులు బుర్రలో నాసు తొలగించండి. అప్పుడు కూడా తమాషా ఆపేసేయండి. నేను మనిషిగా ఎదుర్కొంటాను, మనిషిగా చెబుతాను, మనిషిగా నువ్వు ఉంటావు, మనిషిగా నేను ఏదో చేస్తాను. సురేష్కి, హారికకి అందరికీ చెప్తున్నాను. ఇంక ఎవరెవరు మీడియాలో ఉన్నారో, పెద్దవాళ్ళు ఉన్నారో, మీడియా లీగల్ ప్రొఫెషన్స్లో ఉన్నారో, గవర్నర్ సిబ్బంది, నేను మంచం మీద ఎలా పడుకున్నానో, ఎలా ఉన్నాను అన్నీ రహస్యంగా చూసి మీరు రహస్యంగా ఉపయోగించుకోవడం తప్పు కాదు. మీరే పెద్ద మనుషులే చాలామంది అయిపోవాలి. మీ చేతిలోకి వచ్చేయాలి, కాళ్ళలోకి వచ్చేయాలి. ఇప్పటికే మీ చేతిలోకి వచ్చేసారు, కాళ్ళలోకి వచ్చేసారు. ఎవరో రాలేరు, ఎవరో రారాగా. మీరు మృతం పెంచుకుంటున్నారు. అలాగా మొత్తం పెరిగిన టెక్నాలజీతో ఎలాగని ఈ క్షణం మారే అవకాశమే ఎప్పుడు చూసినా ఈ క్షణం మాయవే పడిపోతున్నారు. ఇంకా నేను ఆ రిజిస్టర్ పోస్ట్ పంపాను, అది చేరడానికి 2 రోజులు 4 రోజులు పట్టవచ్చు. అది అప్పుడుదా కూర్చోవద్దు. దేశ అధ్యక్షుడు ఫ్యాక్స్ ఇప్పించుకోండి. ఈ క్షణం నేను చెప్పినట్టు చేయండి. మీకు ఇంకా ఇలా లెటర్ ఇవ్వలేదు, ఇలా చెప్పలేదు. మనుషుల కొద్దీ తగ్గించండి. ఒక ఇద్దరిని చంపేసిన, ఇద్దరిని కలిపేసిన, ఇద్దరిని విడగొట్టిన. ఇంతకుముందు మా అమ్మ తమ్ముడిని చంపేసింది మీరే. ఇప్పుడు మళ్ళీ ఇంకొక బంధాలు ఉపయోగించుకుని ఏదో ఒకటి మోసాలు చేయండి, తమాషాలు చేయండి. అస్తమానం ఇద్దరికో ముగ్గురికో పేర్లు తీసుకుంటున్నాను కాబట్టి పేర్లు పెట్టి డీల్ చేసేయండి. అతన్ని మనిషిగా చూడండి. మీరు మనుషులుగా రెచ్చిపోతాం, మనం అందరం మనుషులుగానే బతికేద్దాం. ఇలా జనవరి 1 వచ్చేసింది, 16 వచ్చేసింది, ఏదైనా ఒకటే. ఇంకా మనుషులుగా లేదుగా. ఈ క్షణం మనిషి కోణం వదిలేసేయండి. మైండ్ కోణం పట్టుకోవడం మహత్తర అదృష్టం. అందరినీ మార్చగలగటం. ప్రతి ఊళ్ళో, ప్రతి ఇంట్లో నా ఫోటో పెట్టేసుకుని కూర్చొని చెప్పుకోండి, వినండి. అంతేగాని ఇంకా మేము తగ్గించేసిన తర్వాత తగ్గిపోయాం, ఇంకెందుకు మేము పెరిగిపోయాం. ఎక్కడ పెరిగిపోయారు? మృతం పెరిగిపోయి శ్మశానంలో ఉన్నారు అందరూ కలిసి. రెప్పపాటు మీది కాని ప్రపంచంలో కొనసాగుతున్నారు. నోట్ చేసుకోండి. సినిమా వాళ్ళు అందరికీ చెప్పండి, నన్ను యాడ్ చేసుకోకుండా, నన్ను మైండ్తో పట్టుకోకుండా మీకు కొత్త జీవితం రాదు, నూతన జీవితం రాదు. మేమే బతికేస్తాం, మేము ఎలాగైనా మేమే బద్ధకంగా ఉంటాం, మేమే స్వార్థంగా ఉంటాం, ఎలాగైనా భౌతికంగా మేమే పని చేయకుండా ఎటువంటి పని వాళ్ళ చూస్తాం, మేమే పెద్దవాళ్ళం అయిపోతాం. ఇవేమి చెల్లవు. మీరు మనస వాచ కర్మణ బతకనివ్వకుండా సూర్య చంద్రాది గమనస్థితులే లింకులు పట్టుకోకుండా రెప్పపాటు ఊపిరి కూడా మీది కాదు, రెప్పపాటు జీవితం మీది కాదు. తెలుసుకోండి. ముందు అది వాస్తవం తెలుసుకోండి. చంద్రశేఖరరావుకి, జగన్మోహన్ రెడ్డికి అందరికీ చెప్పండి. ఆ మెసేజ్లు చూసి ఇలా చూసుకోండి, కూర్చొని చెప్పుకోండి, వినండి. ఏదో రెచ్చిపోవడం వల్ల ఎవరికీ పరిస్థితి అదుపులోకి రాదు. ధర్మం రక్షత, సత్యమేవ జయతే.